జీవన్ దాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంగీకరించారు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై హార్వర్డ్ ప్రొఫెసర్ ఇచ్చిన రిపోర్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ చర్చించారు. ఈ సమయంలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని చంద్రబాబు సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జనసేనాని తన అంగీకారం తెలిపారు. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్, హార్వర్డ్ వర్సిటీ వైద్యుల బృందం. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై వారికి అందాల్సిన సాయంతో పాటు వివిధ అంశాలపై భేటీలో చర్చించారు. సచివాలయంలో మంత్రి కామినేని శ్రీనివాసరావు పవన్ కు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు పవన్ల భేటీతో ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి తెరలేచిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చాలా కాలం గ్యాప్ తర్వాత చంద్రబాబుతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. గతంలో రాజధాని భూ సమీకరణకు సంబంధించిన వ్యవహారంపై సీఎంతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మళ్లీ కలవలేదు. 1-2 సందర్భాల్లో వివిధ వేదికలపై కలిసినప్పటికీ ప్రత్యక్షంగా ఇద్దరూ కూర్చొని చర్చించుకున్న సందర్భాలు తక్కువే. వివిధ సమస్యలపై గళమెత్తుతున్న పవన్ ఉద్దానం కిడ్నీ బాధితులు, చేనేత కార్మికుల సమస్యలపైన పోరాడుతున్నారు. దీంట్లో భాగంగానే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు పవన్. ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ రజా. ఏపీలో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతున్న క్రమంలో అంటే ఇటీవల కాలంలో చూసుకుంటా అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీకి టీడీపీకి కొంత గ్యాప్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం బీజేపీకి వైసీపీకి మధ్య కూడా కొంత డిస్టెన్స్ తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి వ్యూహాలతో అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కానీ అటు బీజేపీని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎవరితో వెళతారు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, కాంబినేషన్ ఏ విధంగా ఉండబోతుందన్న చర్చ ఇప్పటి నుంచే ప్రారంభమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే కీలకమైన జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ రాజకీయాల్లో 2019 ఎన్నికల్లో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసి తీరుతానని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఒకవైపు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి పోరాడుతూనే మరొకవైపు రాష్ట్రంలోని వివిధ సమస్యలకు సంబంధించి అంటే దీర్ఘకాలం పాటు పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకునే దిశగా అంటే అసలు సమస్య మూలాల్లోకి వెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను, వాటిని పరిష్కరించే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తాను. తాను అసెంబ్లీలో ఉన్నా లేకపోయినా చట్టసభల్లో ఉన్నా లేకపోయినా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేతగా ప్రజల సమస్యలు ఏదైతే పట్టిపీడుస్తున్నాయో వాటిని పరిష్కారం దిశగా కృషి చేస్తానని చెప్పి గత కొంతకాలంగా అంటే గత ఎన్నికల్లో పార్టీని ఆవిర్భవించిన తర్వాత తెలుగుదేశం అలాగే బీజేపీతో కలిసి పనిచేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వస్తున్న క్రమంలో తొలిసారిగా ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించిన అంశాన్ని
పవన్ కళ్యాణ్ తన భుజాన వేసుకున్నారు. దీనికి సంబంధించి ఏదైతే కిడ్నీ బాధితుల అంశానికి సంబంధించి పూర్తిగా ఉద్దానం ప్రాంతానికి ఆయన వెళ్ళటం, అక్కడ రోగుల్ని పరామర్శించడం, అక్కడ బాధితులతో ఇంటరాక్షన్ కావడం, ఆ బాధిత కుటుంబాలతో ఆయన చర్చించడం, అక్కడ సమస్యల్ని ఆయన ప్రత్యక్షంగా వినటమే కాకుండా అంతుపట్టకుండా ఉన్న రోగానికి పరిష్కారం కనుగొనే దిశగా ఒక హార్వర్డ్ ప్రొఫెసర్ల బృందాన్ని కూడా అక్కడ పంపించి పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుతో ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించిన అంశం మీద భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపు 3 గంటలకు పైగా జరిగిన పరిస్థితుల్లో ఇందులో ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించిన అంశాలతో పాటుగా వివిధ తాజా రాజకీయ పరిణామాలు, అలాగే కేంద్రంలో జరుగుతున్న పరిణామాల మీద కూడా, అలాగే కేంద్రంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు మీద కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లుగా మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం 11:30కి సచివాలయానికి తొలిసారిగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత దాదాపు గంట పాటు ఏకాంతంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ నిర్వహించుకున్నారు. ఆ తర్వాత ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య మీద హార్వర్డ్ ప్రొఫెసర్ల బృందంతో ఒక భేటీ జరిగింది. ఇది సుమారు దాదాపు 2 గంటల పాటు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి భోజనం చేసి ఈ సందర్భంగా కూడా కొన్ని రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఓవరాల్గా ఇవాళ జరిగిన సమావేశంలో అంటే ఏదైతే జనసేనకు కానీ అలాగే మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్కి కానీ తాము ఎంత ప్రాధాన్యతనిస్తున్నాము అనే అంశాన్ని ఇవాళ మీటింగ్ ద్వారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వం చెప్పినట్టుగా భావించవచ్చు. ఇప్పటి వరకు ఏదైనా ఒక సమస్యకు సంబంధించి ప్రతిపక్షం కానీ లేదా మిత్రపక్షాలకు సంబంధించిన పార్టీలు ప్రభుత్వం వద్దకు వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకోవటం, దానికి సంబంధించిన సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించడం వంటి చర్యలే ఇప్పటివరకు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ మీటింగ్కి హాజరు కావటం, చంద్రబాబు నాయుడిని కలవటం, ఏకంగా ఎవరైతే ఈ సమస్యలను ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించిన సమస్యలను డీల్ చేస్తారో, ఏ శాఖలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, వైద్యారోగ్య శాఖకు సంబంధించిన అధికారులు, అలాగే దానికి సంబంధించిన మంత్రి, అలాగే రూరల్ వాటర్ అలాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులు వీళ్ళందరితో కూడా ఒక భేటీని నిర్వహించడం, అలాగే పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు అధికారులు కూడా సమాధానం చెప్పడం. సో ఇదంతా చూస్తూ ఉంటే తాము ఒక సమస్యకు సంబంధించి పరిష్కారానికి ఎంత చిత్తశుద్ధితో ఉన్నాము అనే విషయాన్ని ప్రభుత్వం వైపు నుంచి చెప్పడంతో పాటుగా పవన్ కళ్యాణ్కి కానీ జనసేన లేవనెత్తిన అంశాలకు తాము ప్రయారిటీ ఇస్తున్నాము, ఒక సమస్యని భుజాన వేసుకుని ప్రభుత్వం వద్దకు సూచనలు చేసేందుకు వస్తే ఖచ్చితంగా ఇటువంటి ఇంపార్టెన్స్ ఇస్తామనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపే దిశగా ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొన్ని సూచనలు కొన్ని సూచనలు పవన్ కళ్యాణ్ వైపు నుంచి రావడం, దానికి చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించారు. ఏదైతే ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించిన కొన్ని కుటుంబాలకు సంబంధించిన చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు, చదువు లేకుండా ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి వాళ్ళని దత్తత తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించిన వెంటనే చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఒక సూచన లాంటిది పవన్ కళ్యాణ్ చేసిన వెంటనే దానికి అనుగుణంగానే వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. సో సుదీర్ఘంగా హార్వర్డ్ ప్రొఫెసర్లు ఇచ్చిన నివేదికను చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆశాంతంగా విన్నారు. అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానీ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో, కిడ్నీ బాధిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటాం అంటే 3 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసాం, మరొక 14 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే కిడ్నీ బాధితులు ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళకి 2,500 రూపాయల పెన్షన్లు ఇస్తున్నామన్న విషయాన్ని కూడా స్పష్టంగా అధికార పార్టీ వైపు నుంచి అధికారికంగానే అధికారుల ద్వారానే పవన్ కళ్యాణ్కి చెప్పిన పరిస్థితి చూస్తూ ఉంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న విషయం ఈ మీటింగ్ ద్వారా ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటు ఏకాంతంగా జరిగిన భేటీలో రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇతరత్ర అంశాలు పోలవరం అంశానికి సంబంధించి కానీ, రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ, మంజునాథ్ కమిషన్ నివేదికకు సంబంధించి కానీ ఈ అంశాలన్నింటి మీద కూడా వీరి మధ్య భేటీలో చర్చకు వచ్చినట్టుగా మనకు ఖచ్చితమైన సమాచారం అందుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది, ఇంకా ఎంత అవసరం ఉంటుందనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వివరించినట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం రాజధాని నిర్మాణానికి కానీ, పోలవరం నిర్మాణానికి కానీ ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న వైసీపీ ఎటువంటి ఇబ్బందులు సృష్టిస్తుంది, ఎటువంటి న్యాయపరమైన చిక్కులు అంటే న్యాయస్థానాలకు పోవడం, ఇతరత్ర పిటిషన్లు వేయడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు కల్పించే ప్రయత్నం, ప్రభుత్వానికి అడ్డంకులు కల్పించే ప్రయత్నం ఏ విధంగా చేస్తుందన్న అంశం కూడా వీరి మధ్య భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు కీలకమైన ప్రస్తుతం ముద్రగడ పాదయాత్ర చేస్తున్నారు కాపు రిజర్వేషన్లకు సంబంధించి.
ఈ భేటీలో దానికి సంబంధించి కూడా ఒక చర్చ వచ్చినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఓవరాల్గా ముద్రగడ పాదయాత్ర చేస్తున్నప్పటికీ కాపులకు సంబంధించిన రిజర్వేషన్లు ఇవ్వడానికి టీడీపీ మేనిఫెస్టోలో చెప్పింది కాబట్టి దానికి అనుగుణంగానే మంజునాథన్ కమిషన్ నివేదిక త్వరలో రాబోతుందన్న విషయాన్ని కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులకు ఒక రకమైన సంకేతాన్ని, జనసేన మనకి మిత్రపక్షమైన సంకేతాన్ని తెలుగుదేశం పార్టీకి శ్రేణులకు కానీ అలాగే రాజకీయ వర్గాలకు, రాజకీయ పార్టీలకు ఒక రకమైన సంకేతాలను పంపించే దిశగా ఈ మీటింగ్ జరిగిందని చెప్పి మనం ఖచ్చితంగా భావించవచ్చు. రోజా. రైట్ పిఎంఆర్. ఏపీలో జీవన్ దాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంగీకరించారు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై హార్వర్డ్ ప్రొఫెసర్లు ఇచ్చిన రిపోర్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ చర్చించారు. ఈ సమయంలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని చంద్రబాబు సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జనసేనాని తన అంగీకారం తెలిపారు. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హార్వర్డ్ వర్సిటీ వైద్యుల బృందం. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై వారికి అందాల్సిన సాయంపై వివిధ అంశాలపై భేటీలో చర్చించారు. సచివాలయంలో మంత్రి కామినేని శ్రీనివాసరావు పవన్ కు స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు పవన్ల భేటీతో ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి తెరలేచిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చాలా కాలం గ్యాప్ తర్వాత చంద్రబాబుతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. గతంలో రాజధాని భూ సమీకరణకు సంబంధించిన వ్యవహారంపై సీఎంతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మళ్లీ భేటీ కాలేదు. 1-2 సందర్భాల్లో వివిధ వేదికలపై కలిసినప్పటికీ ప్రత్యక్షంగా ఇద్దరూ కూర్చొని చర్చించుకున్న సందర్భాలు తక్కువే. వివిధ సమస్యలపై గళమెత్తుతున్న పవన్ ఉద్దానం కిడ్నీ బాధితులు, చేనేత కార్మికుల సమస్యలపైన పోరాడుతున్నారు. దీంట్లో భాగంగానే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు పవన్. ఉద్దానం కిడ్నీ సమస్యలతో పాటు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మధ్య అనేక విషయాలు చర్చకొచ్చాయి. పోలవరం, మంజునాథ కమిషన్, రాజధాని నిర్మాణంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పొత్తులు, ఇతర అంశాలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. ఉద్దానంలో ఏళ్ల తరబడి పీడిస్తుందా సమస్య. ప్రభుత్వాలు మారాయి, కానీ పరిష్కారం మాత్రం దొరకలేదు. ఓవైపు మృత్యువు కబళిస్తోంది, అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వేల రూపాయల మందులు మింగినా బాగవుతామనే నమ్మకం కూడా లేదు. ఇది శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల దుస్థితి.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనాని చొరవతో కిడ్నీ సమస్య పరిష్కారానికి తొలి అడుగు పడింది. నిన్న విశాఖలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఉద్దానంలో కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపినప్పుడే తన ప్రయత్నం ఫలించినట్లన్నారు. విశాఖలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, స్థానిక వైద్య నిపుణులతో ఏర్పాటు చేసిన మెడికల్ సింపోజియంలో పాల్గొన్న పవన్ కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కరించడంలో ఇదే తొలి అడుగు అన్నారు. తాను చేస్తోన్న ఈ ప్రయత్నం మానవత్వంతో చేస్తున్నదే తప్ప రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదన్నారు జనసేనాని. అణుబాంబు తయారు చేసేంత శక్తి ఉన్నప్పుడు ఉద్దానం సమస్యను పరిష్కరించలేమా అని ప్రశ్నించారు ఆయన. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం మండలం పరిధిలోని గ్రామాల్లో ఇంటికో కథ. దాదాపుగా ఏ ఇంటిలోని వ్యక్తులను కదిలించినా కన్నీటి గాథలే. వ్యాధి బారిన పడిన వారిని కాపాడుకునే ప్రయత్నంలో కుటుంబాలే రోడ్డున పడ్డాయి. వైద్యం కోసం ఉన్న ఆస్తులను అమ్మేయాల్సిన పరిస్థితి. ఉన్నదంతా ఆసుపత్రులకు కట్టినా, అప్పులు చేసి మరీ వైద్యం చేయించుకున్నా ఇంటికొస్తూ ప్రాణాలు కోల్పోయిన వారెందరో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ఒకరిద్దరు నేతలు ప్రయత్నించినా అది ఆరంభ శూరత్వమే అయింది. ఆచరణ సాధ్యం కాలేదు. ఇక 2010లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజ్ చొరవతో అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ, ఆంధ్ర మెడికల్ కళాశాల, గీతం యూనివర్సిటీ వైద్యులు పరిశోధనలు చేశారు. ఉద్దానం నెఫ్రోపతి పేరిట ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. న్యూయార్క్ వర్సిటీ బృందం, స్టోనీ గ్రూప్ సంస్థలు 2014లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో 7 సంస్థలు పరిశోధనలు చేసినా అన్నీ అర్థాంతరంగానే ముగిసిపోయాయి. కిడ్నీ బాధితుల సమస్యలను అభిమానులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. అంతే, వెంటనే ఓ బృందాన్ని ఆ ప్రాంతానికి పంపిన జనసేనాని అక్కడి పరిస్థితులపై డాక్యుమెంటరీ తయారు చేయించారు. అక్కడితో ఆగిపోకుండా ఇచ్చాపురం వేదికగా ఉద్దానం కిడ్నీ బాధితులతో సమావేశమయ్యారు. సర్కార్ తీరును ఎండగట్టారు. ఏపీలో జీవన్ దాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంగీకరించారు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై హార్వర్డ్ ప్రొఫెసర్లు ఇచ్చిన రిపోర్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ చర్చించారు. ఈ సమయంలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని చంద్రబాబు సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జనసేనాని తన అంగీకారం తెలిపారు. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హార్వర్డ్ వర్సిటీ వైద్యుల బృందం. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై వారికి అందాల్సిన సాయంతో పాటు వివిధ అంశాలపై భేటీలో చర్చించారు. సచివాలయంలో మంత్రి కామినేని శ్రీనివాసరావు పవన్ కు స్వాగతం పలికారు.
చంద్రబాబుతో పవన్ భేటీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ఆలు రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, పవన్ చంద్రబాబు భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? ఉద్దానం ప్రధాన అంశంగా 3.5 గంటల పాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ జరిగింది. ముందుగా ఉద్దానం సమస్యకు సంబంధించి చర్చించినప్పటికీ కూడా తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పాలన, పలు పథకాలు, అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి అంశాలపై కూడా లోతైన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ 3.5 గంటల భేటీలో 2 సార్లు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 1-to-1 సమావేశమై రాజకీయ పరమైనటువంటి అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు ప్రాజెక్టుల ప్రగతి ఏ రకంగా ఉంది, ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళుతుందనే అంశాలను ముఖ్యమంత్రి పవన్ కి వివరించారు. దీనికి ముందు జరిగినటువంటి ఉద్దానం సమస్యకు ఎటువంటి పరిష్కారం చూపుతున్నాం అనే అంశంలో ప్రభుత్వం ఏమేం చేస్తుంది, ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది, ఏ పథకాలు తీసుకువచ్చిందనే అంశంపై కూడా ఒక ప్రెజెంటేషన్ పవన్ కళ్యాణ్ కు పవన్ తో వచ్చిన టీం కు ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీలు ఇద్దరూ కూడా వచ్చినటువంటి డెలిగేట్స్ కి పవన్ కళ్యాణ్ కి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. సమస్యకు మూలాలు ఎక్కడున్నాయి, వాటిని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే అంశాలు విపులంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రితో జరిగినటువంటి భేటీలో రాజకీయ పరమైనటువంటి చర్చ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతున్నటువంటి కాపుల రిజర్వేషన్ అంశంపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మంజురాజ్ కమిషన్ నివేదిక ఎప్పుడు ఇవ్వబోతుంది, నివేదిక త్వరితగతిన చర్చించేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళుతుందనే అంశంపై కూడా కొంత చర్చ జరిగినట్టుగా మనకు అందుతున్న రిపోర్ట్స్ మనకు తెలుస్తుంది. మరి కొంతసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడబోతున్నారు. ఇప్పటికే ఉద్దానం సమస్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు సంతృప్తికరంగా సాగాయని పవన్ చెప్పినట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. ఇప్పుడు మీడియాలో పవన్ ఏం చెప్పబోతారు, ఉద్దానంతో పాటు ఇతర రాజకీయ పరమైనటువంటి అంశాలపై మాట్లాడతారా, బీజేపీ కేంద్రం రాష్ట్రానికి చేస్తున్నటువంటి సాయంపై ఆయన ఎటువంటి గళం వినిపించబోతున్నారు, రాజకీయ పరమైనటువంటి ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం ఇస్తారనేది కొంత ఆసక్తిగా మారింది. మరి కొద్దిసేపట్లో ఆయన మీడియా సమావేశం విజయవాడలో ప్రారంభం కాబోతుంది. రమేష్, అయితే నిన్న విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హాల్కి వెళ్ళేటప్పుడు జనావాసాల్లో ఉన్న వైన్ షాపులు ఎత్తేయాలని కొందరు మహిళలు ఆయన చుట్టూ చేరి ఒక కార్డును కూడా ఇచ్చారు. అది హార్వర్డ్ యూనివర్సిటీ బృందం భేటీలో కూడా ఆయన అందరి మధ్య ఆయన చూపించారు ప్లకార్డ్ కూడా. సో నెక్స్ట్ ఆయన ఎత్తి చూపబోతున్న సమస్య ఇదే అని అందరూ అనుకుంటున్నారు. దానిపై కూడా ఏమైనా చర్చించారా? మనకి ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం చూసినట్లయితే వైన్ షాప్స్, మహిళల అభ్యంతరాలకు సంబంధించినటువంటి చర్చ జరిగినట్లుగా నిర్ధారణ కావడం లేదు. మరి కొంతసేపట్లో దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా భేటీని మనం పరిశీలించినట్టయితే వివిధ అంశాలపై ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానాలకు పవన్ సంతృప్తి చెందారు అనే ఫీడ్బ్యాక్ బయటకు వినిపిస్తా ఉంది. ఆయన లేవనెత్తినటువంటి సమస్యలు చర్చించడంతో పాటు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను ఎలా నిర్వహించబోతుంది, వాటి ఫలితాలు ఎప్పటికీ అందబోతున్నాయి, దానికోసం ఎటువంటి ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది అనే అంశాలను పవన్ కి చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా ఉంది. తద్వారా పవన్ అనుమానాలు లేకుండా పాలన పరమైనటువంటి ఉన్నటువంటి అనుమానాలను కూడా నివృత్తి చేసేందుకు, పాలనకు సంబంధించిన సూచనలు కూడా తీసుకునేందుకు ఈ భేటీ ఉపయోగపడిందని చెప్పొచ్చు. దాదాపు 1.5 years తర్వాత 3.5 గంటల పాటు జరిగినటువంటి భేటీ కేవలం ఉద్దానం పైనే కాకుండా ఇతర రాజకీయ పరమైనటువంటి భిన్నమైనటువంటి పరిణామాలను ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీ కొంత రాజకీయంగా కూడా ఇంట్రెస్టింగ్ చర్చను లేవనెత్తింది. రైట్ రమేష్. సీఎం చంద్రబాబు పవన్ల భేటీతో ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి తెరలేచిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చాలా కాలం గ్యాప్ తర్వాత చంద్రబాబుతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. గతంలో రాజధాని భూ సమీకరణకు సంబంధించిన వ్యవహారంపై సీఎంతో భేటీ అయిన పవన్ ఆ తర్వాత మళ్లీ భేటీ కాలేదు. 1-2 సందర్భాల్లో వివిధ వేదికలపై కలిసినప్పటికీ ప్రత్యక్షంగా ఇద్దరు కూర్చొని చర్చించుకున్న సందర్భాలు తక్కువే. వివిధ సమస్యలపై గళమెత్తుతున్న పవన్ ఉద్దానం కిడ్నీ బాధితులు, చేనేత కార్మికుల సమస్యలపైన పోరాడుతున్నారు. దీంట్లో భాగంగానే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు పవన్.